ఓటుకు నోటు కేసులో రాజకీయ దుమారం రేగుతోంది. టీడీపీ టీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. కేసులో బుక్ అయిన రేవంత్ బెయిల్ పై విచారణ ఇవాళే. మరోవైపు ఏసీబీ రేవంత్ ని కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఫ్రైడే ఏం జరుగుతుందోనన్న దానిపై పొలిటికల్ అటెన్షన్ క్రియేట్ అయింది. 5 కోట్ల డీల్ కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ వస్తుందా లేక ఏసీబీ కస్టడీకి అప్పగిస్తారా? ఓటుకు నోటు వ్యవహారంలో కోర్టు తీర్పు కీలకంగా మారింది. అరెస్ట్ చేసినప్పటి నుంచి నిందితులను విచారించేందుకు అవకాశం దొరకలేదని ఏసీబీ వాదిస్తోంది. స్పాట్ లో దొరికిన 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి, మిగిలిన 4.5 కోట్ల సంగతేంటి, మొత్తం వ్యవహారంలో ఇంకెంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారన్న విషయాలను రాబట్టాలంటే రేవంత్ ను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతోంది ఏసీబీ. మరోవైపు రేవంత్ బెయిల్ పిటిషన్ పై కూడా ఇవాళ్లే కోర్టు తీర్పు ఇవ్వనుంది. టీడీపీ టీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. రేవంత్ అరెస్ట్ తర్వాత కాస్త సైలెంట్ గా ఉన్న టీడీపీ నేతలు ఇప్పుడు గొంతు సవరిస్తున్నారు. రేవంత్ ని కావాలని ఇరికించారని, తమ ఎమ్మెల్యేలకు గాలం వేసిన కేసీఆర్ పై ఏసీబీ చర్యలు తీసుకుంటుందా అని రివర్స్ అటాక్ చేస్తున్నారు తెలుగు తమిళ్లో. ఎపిసోడ్ అయిన తర్వాత మాకు ఫోన్లు చేసి రాండి మీరు ఇప్పటికైనా అని అడుగుతున్నారు. నేను అడుగుతున్నా, మీకు 63 మంది ఎమ్మెల్యేలు అంటే సుస్థిరమైన ప్రభుత్వం ఉంటుంది. ఇంతమందిని చేర్చుకోవాల్సిన అగత్యం కానీ అవసరం కానీ ఏమొచ్చింది? ఒక శాసన మండలిలో తెలుగుదేశం గొంతు వినపడకూడదు అనే ఏకైక కారణం చేత ఇవాళ ఈ తతంగం అంతా జరిపించింది ప్రభుత్వం. ఈ ఎనర్జీస్ కానీ, ఈ సమయం కానీ, ఈ వ్యయంగా ఇవన్నిటిని కూడా ప్రజల కోసం ఉపయోగిస్తే ఎంత బాగుండేది. 5 కోట్ల డీల్లో ఏపీ సీఎం చంద్రబాబు బుక్ అవ్వడం ఖాయమని టీఆర్ఎస్ చెబుతోంది. బాబు రోల్ కి సంబంధించి ప్రాథమిక ఆధారాలున్నాయని వాదిస్తోంది గులాబీ దళం. బాస్ ఎవరన్నది త్వరలోనే తేలుతుందని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు మా పార్టీ ఎమ్మెల్సీలను ఓడగొట్టడానికి 5 కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చి అందులో ఇరికిపోయినటువంటి రేవంత్ రెడ్డి ఇది రాజకీయాల్లో పెను మార్పు తీసుకురాబోతుంది. రాష్ట్రంలో ప్రధాన సూత్రధారి చంద్రబాబునే ప్రధాన ముద్దాయి పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. వ్యవహారంలో చంద్రబాబు ఎపిసోడ్ పై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఖచ్చితమైన ఆధారాలు లభించాకే ఉచ్చు బిగించాలన్న ఆలోచనలో ఉన్నట్టు టాక్. ఇదిలా ఉంటే తెలంగాణ సర్కార్ ఏసీబీ దూకుడుపై బాబు రియాక్ట్ అయ్యారు. తాను మచ్చలేని మనిషినని, అనవసరంగా బురద జల్లుతున్నారని కౌంటర్ ఇచ్చారు. ముందు కేసీఆర్ ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మొత్తానికి ఓటుకు నోటు కేసులో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. రేవంత్ బెయిల్ పిటిషన్ పై కోర్టు ఎలా స్పందిస్తుందన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరోవైపు కేసులో పురోగతి కోసం ఏసీబీ దూకుడుగా వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది.